కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ భూముల మీదకి వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ డీసీపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ వెంకటాచారి గారు, జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని పంపించారు. మీతోటి మాట్లాడమన్నారని చెప్పేసి భూములు కలిగినటువంటి వాళ్ళని రామోజీ సిటీ యాజమాన్యం ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఏం చెప్పింది, ఆ భూములు మాయి కావు, పేదలకు నాయనంపల్లి, పోల్కంపల్లి, పక్కన రాయపోలు ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి పేదలకు 650 మందికి ప్రభుత్వమే ఇళ్ల జాగాలు ఇచ్చింది. ఆ జాగాలు మాయి కావు, కానీ వాళ్ళు కనుక ఆ జాగాలు అక్కడ వదిలిపెడితే ఇంకో దగ్గర భూమి కొనిస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చిండు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం. ఎవరి సమక్షంలో రాయించినది? జిల్లా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి తిరుపతిరావు, ఆర్డీఓ వెంకటాచారి, ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీలు అందరి చోట్ల రాసిచ్చారుగా. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ముందుగా పోలీసు ఇంటికి ఎందుకు వచ్చారు? మీరు రామోజీ ఫిలిం సిటీకి మీకు ఏమైనా కంప్లైంట్ చేశారా? రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తే ఈ భూములు వాళ్ళయా? మరి వాళ్ళ కంప్లైంట్ చేసేటువంటి అధికారం ఎక్కడుంది? చట్టం ప్రకారం ప్రైమా ఫేసి ఎక్కడ ఉంది? ఇక్కడ ఎందుకోసం వచ్చారు పోలీసు వాళ్ళు ఇక్కడికి? మీకు ఏమవసరం? ఇక్కడ ప్రభుత్వ నక్షలో ఉన్నటువంటి భూమికి అడ్డం వచ్చి మా జాగాల మీదకి మేము పోతే అటకాయించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు అంటున్నాను నేను. కనుక దయచేసి పోలీసులందరూ ఇక్కడ నుంచి ఈ 60 గజాల జాగాలు మావి. ఇది ఎవడో కాదు, రామోజీరావు చచ్చిపోయినాడు, వాడు రాసిచ్చినటువంటి కాగితం ఉషా కిరణ్ మూవీస్ పేరుతోటి రామోజీ చట్టబద్ధంగా రాసిచ్చారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో రాయించాడు, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాయించాడు. మరి వాళ్ళకి లేని నొప్పి పోలీసులకు ఎందుకు అయ్యా? ఎవరు కంప్లైంట్ చేశారు మీకు? జిల్లా కలెక్టర్ మనం మిమ్మల్ని పంపించిన వాడికి రామోజీరావు పంపించిందా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపించిందా? ఎవరిచ్చారు మీకు కంప్లైంట్? ఏ కంప్లైంట్ లేకుండా ఎందుకు వచ్చినడికి? అట్టకెళ్ళి ఎవడెవడ చేస్తుండు, ఆడ మర్డర్ చేస్తుండు, ఆడ మహిళలు రైల్వే స్టేషన్లలో ఆత్మహత్యలు చేస్తుంటే ఆడిపోయి కాపాడకుండా ఈడికి వచ్చేవారిని కాపాడడానికి వచ్చిన పోలీసులు. కనుక దయచేసి పోలీసులందరూ ఈ నుంచి వెళ్ళిపోవాలి. పోలీసులకి ఇక్కడ ఏ రకమైన పని లేదు, మీకు ఏ కంప్లైంట్ లేదు. ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన జాగాలు, మా జాగాలలో మేమే ఇల్లు కట్టుకోవడం కోసం మేము వచ్చినాం. మేము ఎక్కడ సామరస్య పూర్వకంగా మేము ఇక్కడ ఉన్నాం. గతంలో యాజమాన్యము, ప్రభుత్వము, పోలీసు అధికారులు ఇచ్చినటువంటి ప్రకారమే